ఆనపకాయ నువ్వుల పొడి కూరండి. ఆనపకాయ చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని కుక్కర్లో వేసుకున్నానండి. వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. ఆ తర్వాత దీన్ని చల్లార్చనిచ్చాను. చల్లారిన తర్వాత ఇలా వచ్చాయన్నమాట ఆనపకాయ ముక్కలు. తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఇదిగా మూకుళ్ళలోకి నువ్వులు తీసుకున్నానండి. దానికి తగినన్ని మిరపకాయలు వేసుకున్నాను. ఎండు మిరపకాయలు నేను కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఒక 1 వీక్కి సరిపోయేలాగా. ఎందుకంటే ఈ నువ్వుల పొడివి అన్నంలో వేసుకుని తినచ్చు, లేదంటే ఇంకేదైనా బీరకాయ కానీ బచ్చల కూర కానీ ఏదైనా కూర చేసుకునేటప్పుడు ఇలా నువ్వుల పొడి రెడీగా ఉందనుకోండి, మనం ఇమీడియట్గా కూర ఉడకబెట్టేసుకుని కొద్దిగా మినప్పప్పు, మిరపకాయలు, కరివేపాకు పోపు పెట్టేసుకుని మనం ఈ నువ్వుల పొడి చల్లేసుకోవడమేనమాట. అందుకనే నేను కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాగా దోరపదునుగా వేపుకుని పొయ్యి కట్టేసుకుని పక్కన పెట్టుకోండి. బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోండి. పొడి పొడిలాడేటట్టు వస్తుంది. ఎప్పుడైనా నువ్వుల పొడి వేడి మీద గ్రైండ్ చేయకూడదండి. మనం బాగా చల్లారిన తర్వాత మాత్రమే నువ్వుల పొడిని గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇలాగా ఆ కుక్కర్లో ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఇలా కన్నాల మూతలోకి తీసేసుకుంటే నీళ్ళన్నీ ఓడిపోతాయి అన్నమాట. ముందుగా మూకుడు పొయ్యి మీద పెట్టుకున్నానండి. కూరకి తగినంత, కూర ఎంతో లేదు కదండి, దాంట్లోకి ఇది ముద్ద కూర కూడా మరీ ఎక్కువ నూనె అవసరం లేదు. ఒక 3 స్పూన్స్ నూనె వేసుకుంటే సరిపోతుందండి. 3 స్పూన్స్ వేసాను. ఒక చెంచా మినపగుళ్ళు వేస్తున్నానండి. కొద్దిగా దీన్ని దోరపదునుగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపుకుందామండి. వేగేయండి. కరివేపాకు వేసాను. కరివేపాకు చిటపట్లాడాలి. అప్పుడు 2 ఎండు మిరపకాయలు వేస్తున్నారండి. ఆల్రెడీ మనం నువ్వుల్లో మిరపకాయలు వేసి వేసుకున్నాం కదండి. ఆ పొడిలో మిరపకాయ మనం అది కూడా బ్లెండ్ చేసాం కదా, కారం ఉంటుంది. 2 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కూర ఎక్కువ ఉందనుకోండి, ఇంకో 2-3 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. కూరకు తగినంత వేసుకోండి. వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఈ ముక్కల్ని ఇందులోకి వంపేసుకుంటాం. ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ నేను సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసాను, కొద్దిగా ముక్కకు పట్టాలి కదా. ఇప్పుడు నేనేమి నువ్వుల పొడిలో వేయలేదు కదండి, దీంట్లోని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నాను చాలు, కూర తక్కువ ఉంది కదా, అందుకని కొంచెమే వేస్తున్నాను అన్నమాట. నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఉడకబెట్టేటప్పుడు 1/2 స్పూన్ వేసాను, అంటే ఓవరాల్గా 1 స్పూన్ వేసుకున్నాను అన్నమాట. ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. అనవసరంగా ముందు నుంచి వేసేసుకుని ఉప్పు ఎక్కువైంది అనుకోండి, బాగోదండి. త్రీ విజిల్స్ వస్తే చాలన్నమాట. ఇప్పుడు నేను ముందరగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి నువ్వుల పొడి, కరెక్ట్గా ఒక 4 స్పూన్స్ వేస్తున్నారు. కూర కొంచెమే ఉంది కాబట్టి 4 స్పూన్స్ సరిపోతుందండి. అంటే యాక్చువల్గా 3 స్పూన్స్ చాలు. 1 స్పూన్ ఎందుకంటే ఎక్స్ట్రా వేసాను, కూర కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు నువ్వుల కూరలు చాలా కమ్మగా ఉంటాయి. ఇది మనం రైస్లోనే తినాలని ఏమీ రూల్ లేదండి. మనం చపాతీలో తినచ్చు, అన్నంలోని కూడా తినచ్చు. వేడి వేడి అన్నంలోకి, చపాతీల్లో కూడా వెరైటీగా ఉంటుందండి. రాత్రిపూట్ల శనగపిండి కూరలు అవన్నీ కడుపు పట్టవు కదండి, అది మనకి అనవసరంగా మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం వచ్చి నిద్ర అంతా కూడా పాడవుతుంది. దానికంటా కూడా ఇలాంటి కూరలు మనం చపాతీల్లోకి చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి.
ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ మనం 2-3 మినిట్స్ చాలండి, ఒక 5 మినిట్స్ లోపు చాలు. ఇలాగా మూత పెట్టేసుకొని దాన్ని ఆ నువ్వులు ఆ ఉప్పు ఆ ముక్కకి అంటి కొంచెం మనకి టేస్ట్ రావడం కోసం ఒక్క 5 మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేసేయాలి. 5 మినిట్స్ అయిందండి, చూద్దాం ఒకసారి మనం మూత తీసి. వావ్, సూపర్బ్ అండి, సూపర్బ్. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఆ నువ్వుల పొడి స్మెల్ ఉంది చూసారా, అద్దిరిపోయిందండి నిజంగా. ఆ అరోమా అసలు చూస్తూ ఉంటేనే మౌత్ వాటరింగ్ అండి, సూపర్బ్గా ఉంది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అయిపోయిందండి కూర, పొయ్యి ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో గుమగుమలాడే ఆనపకాయ నువ్వుల పొడి కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీల్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్ స్టైల్ అండి ఇది, డిఫరెంట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.